మరణం తర్వాత ఏమవుతుంది? మన పాపాలకు ఎవరు శిక్షిస్తారు? ఆ బాధ్యత ఎవరిది తెలుసా? అతడే యమధర్మరాజు. కాని యముడు నిజంగా భయంకరుడా లేక న్యాయం చేసే దేవుడా? పార్ట్ 1. హూ ఇస్ యమ్? యమధర్మరాజు అంటే మరణానికి అధిపతి, ధర్మానికి రక్షకుడు. ఆయన పని ప్రతి మనిషి జీవితాన్ని నిర్ణయించడం కాదు, కాని చేసిన కర్మల ఆధారంగా తీర్పు ఇవ్వడం. అందుకే ఆయనను ధర్మరాజు అంటారు. పార్ట్ 2. బర్త్ ఐడెంటిటీ. పురాణాల ప్రకారం యముడు సూర్యదేవుని కుమారుడు. తల్లి సంజ్ఞాదేవి, సోదరి యమునాదేవి. అంటే యముడు ఒక దేవతా వంశంలో జన్మించాడు. పార్ట్ 3. అపియరెన్స్ వీక్. యమధర్మరాజు రూపం ఎలా ఉంటుంది? నల్లని వర్ణం, పెద్ద మీసాలు, చేతిలో పాసం, రో. వాహనం ఎద్దు. ఈ రూపం చూసి భయపడతారు, కానీ ఆయన పని మాత్రం న్యాయం. పార్ట్ 4. చిత్రగుప్త్ రోల్. యముడికి సహాయకుడు ఎవరో తెలుసా? చిత్రగుప్తుడు. అతడు ప్రతి మనిషి పాపాలు, పుణ్యాలు అన్నీ రికార్డ్ చేస్తాడు. అందుకే ఏం చేసినా అది రికార్డ్ అవుతూనే ఉంటుంది. పార్ట్ 5. జడ్జ్మెంట్ ఆఫ్టర్ డెత్. మనిషి మరణించిన తర్వాత యమదూతలు ఆత్మను తీసుకెళ్తారు, యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ యముడు చిత్రగుప్తుడి లెక్కలు చూసి తీర్పు ఇస్తాడు. పుణ్యాలు ఎక్కువైతే స్వర్గం, పాపాలు ఎక్కువైతే నరకం. పార్ట్ 6. ఫేమస్ స్టోరీ. ఒకసారి నచికేత అనే బాలుడు యముడిని ప్రశ్నించాడు, మరణం తర్వాత ఏమవుతుంది? యముడు మొదట పరీక్షించాడు, కాని చివరికి నిజం చెప్పాడు. ఆత్మ అమరమైనది, శరీరం మాత్రమే నశిస్తుంది. ఈ కథ మనకు గొప్ప జ్ఞానం ఇస్తుంది. పార్ట్ 7. రియల్ మీనింగ్. యముడు అంటే భయం కాదు, న్యాయం, కర్మ ఫలితం, సత్యం. అతడు మనకు చెబుతున్నది, మంచి పనులు చేయండి, చెడు పనులు మానండి. మన జీవితంలో ప్రతి పని ఒక రోజు లెక్క వేయబడుతుంది. అందుకే ధర్మంగా జీవించండి, నిజాయితీగా ఉండండి. మీకు యమధర్మరాజు గురించి ఏ విషయం ఆసక్తికరంగా అనిపించింది? కామెంట్ చేయండి. ఇలాంటి మిథాలజీ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.